వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. కవితక్క కవితక్కది నిన్న ఒక వీడియో చూసిన నేను. మేము నిజంగా తప్పు చేసినామని చెప్పేసి ఒప్పుకున్నది. ఎందుకంటే ఆ వీడియోలో సారాంశం అదే. సరే మేము తప్పు చేసినాం, కానీ మేము తప్పు చేసి ఉండవచ్చు, కానీ డీజీపీ మహేందర్ రెడ్డిని మీరు ఎట్లా పెట్టుకుంటారు? ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నా ఆయనను మీరు ఎట్లా పెట్టుకున్నారు అనేదే సారాంశం. అయితే డీజీపీ మహేందర్ రెడ్డిని పెట్టుకోవడానికి ఒక లాజిక్ పాయింట్ ఉంటుంది, అక్కకు తెలియదు. ఆ లాజిక్ పాయింట్ మేమెందుకు చెప్తాం వీడియోల ద్వారా? ఆ లాజిక్ పాయింట్ అనేటటువంటిది జరిగినప్పుడు అప్పుడు మీకే తెలుస్తుంది. అది సంగతి. ఏమీ కాదు. ఆరోపణలు అంటే ఆయనకు ఇచ్చిన తర్వాత, టీఎస్పీఎస్సి ఇచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. సరే, ఆయనను అడ్డం పెట్టుకొని మీరు తప్పు చేసినట్లే కదా, మరి తప్పు ఒప్పుకుంటారు కదా. అంటే మీరు చాలా తప్పులు చేసినట్లు అక్కడ స్పష్టంగా అవుతూ ఉంది, తెలుస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఏంటంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు అందరూ. మీ అంతా కంప్లీట్గా బీఆర్ఎస్, మీ బ్యాచ్ అంతా ఓడిపోయిన తర్వాత మీకు ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడొద్దు అసలు అనేది ఏం అర్థం కావట్లేదు. ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టుకున్నారంటావు, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి జ్యోతిబా పూలే విగ్రహం పెట్టుండ్రంటావు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నువ్వు ఏ రోజు పోయి వాళ్ళను పరామర్శించలేదు, వాళ్ళకు అండగా నిలవలేదు. తెలంగాణలో బతుకమ్మ అని చెప్పేసి కవితక్క అని పేరు తెచ్చుకున్నావు, కానీ ఆ బతుకమ్మలకు ఏడన్నా అన్యాయం జరిగితే మాత్రం నువ్వు పోలేదు, వాళ్ళను పరామర్శించలేదు, వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయలేదు, వాళ్ళ తరఫు నుంచి అండగా నిలబడలేదు, ధర్నాలు చేయలేదు, రాస్తా రోకోలు చేయలేదు, ప్రభుత్వం నుంచి వాళ్ళకు సహకారం చేయలేదు. నువ్వు ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నావు, ఇప్పుడు ధర్నా చేస్తుంటున్నావు. మొన్నటిదాకా లేని ధర్నా ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే అధికారం పోగానే ధర్నా చేయడం మా యాదికి వస్తుందా మీకు? అప్పుడే మొత్తం ఎంజాయ్ చేసుకుంటా ఆ దేశం ఈ దేశం, ఆ ఊరు ఈ ఊరు, ఆ ఫామ్ హౌజు ఈ ఫామ్ హౌజు, ఆడ ఎంజాయ్మెంటు ఈడ ఎంజాయ్మెంటు, ఎక్కడ అమ్ముడు ఎక్కడ కొనుడు, ఎక్కడ వచ్చే ఆస్తులు ఎన్ని కోట్లు వస్తాయి, ఈ బిజినెస్ ఆ బిజినెస్. అంటే డబ్బుల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ మీరు ప్రజల మీద చేయలేదు, ప్రజలకు సహకరించలేదు. అందుకే కదా ఓడిపోయింది. నిజామాబాద్లో ఎందుకు ఓడిపోతావు ఎంపీగా? సహకరించకపోతే. నిజామాబాద్లో ఏమేం చేసినాం అనేది కూడా మొత్తం టోటల్గా లిస్ట్ అంతా తయారు చేసి పెట్టినాం. ఏదో ఒక రోజు మాట్లాడతాం, మాట్లాడకపోతామా? ఆ చిట్టంతా మాట్లాడతాం కదా, నిజామాబాద్ చిట్టంతా. అంటే తప్పులెన్నో వారు తన తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. మీ తప్పులు మీరు ఎరగరు, మంది తప్పుల్ని చూపెడతారు. అధికారం కోల్పోగానే వీళ్ళు అట్లా చేసిండ్రు, వీళ్ళు ఇట్లా చేసిండ్రు, ఈ విగ్రహం పెట్టుర్రి ఆ విగ్రహం పెట్టుండ్రి. అసలు మీరు గలవనిచ్చులు లేదా, ఎవరితో మాట్లాడింది లేదా, ఏది చేసింది లేదా. మీ మీ మీరు 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 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల పరిపాలన చేశారు, ఎంజాయ్ చేయడానికి. మేమందరమేమో ఉద్యమాలు చేసినాం, మీరు ఉద్యమాలు చేసినామని చెప్పేసి ఆ పేరు సంపాదించుకోండి. మేమే చావుతల ఏది చావు దాంట్లో మేము తలకాయ పెట్టినాం, మా చేతులు పెట్టినాం, మా కాళ్ళు పెట్టినాం, మేము పోరాటం చేసినామని చెప్పుకోవడానికి వానికి వస్తారు మీరు. సరే చేసి ఉండొచ్చు, అందరితో పాటు మీరు చేసిర్రు, కాదనం.
కానీ తప్పునైతే ఒప్పుకున్నావు కదా. మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్ కాగానే, ఆయన డిక్లేర్ చేయగానే తప్పైతే ఒప్పుకున్నావు కదా. మేము చాలా తప్పులు చేసినామచ్చు అన్నావు. చాలా తప్పులు చేసినామొచ్చింది, చేసిర్రు, స్పష్టంగా ఉంది, ఆధారాలు ఉన్నాయి. ఒట్టిగా ఎవరు మాట్లాడరు, ఆధారాలు లేకపోతే ఎవరు మాట్లాడతారు? ఇవాళ రేపు ఆధారాలు ఉంటేనే కదా మాట్లాడేది. ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఆధారాలు ఉంటేనే కదా. ప్రపంచానికి తెలుసు కదా, భారతదేశం మొత్తం టోటల్ గర్వించదగ్గ కవితక్క అని చెప్పేసి మొన్న లిక్కర్ కేసులో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయింది కదా. సరే, మిమ్మల్ని అరెస్ట్ చేయడము, జైలుకు పంపడం అనేటటువంటిది అది రాజకీయ ఎత్తుగడలు, వాళ్ళదొక కర్మ. మీ కర్మ బాగుండి అదేమన్నా ఎక్స్టెన్షన్ అవుతే అవుతుండొచ్చు, కాకపోదు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం తప్పించుకోలేరు కదా. కేంద్రంలో తప్పించుకున్నారు కానీ రాష్ట్రంలో తప్పించుకునే పరిస్థితి అయితే లేదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. తప్పైతే ఒప్పుకున్నారు, సంతోషం అక్క.